మోంతా తుఫాన్ వేళ తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులు దాతృత్వం చాటుకున్నారు. పునరావాస కేంద్రాల వద్ద బాధితులకు పండ్లు పంపిణీ చేశారు. మండలంలోని దుబ్బచెర్ల, కొత్తగూడెం, అయ్యవరం గ్రామంలోని కేంద్రాలను సందర్శించి తుఫాన్ కారణంగా పడుతున్న కష్టాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. రిహాబిలిటేషన్ సెంటర్లోని చిన్నాలతో పోలీసులు కాసేపు ముచ్చటించారు. ఇక ఇల్లు లేని నిరుపేదల ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో అష్ట కష్టాలు పడతారని, అలాంటి వారికి తమ సహకారం ఎప్పటికీ ఉంటుందని ఎస్ఐ దుర్గాప్రసాద్ భరోసా ఇచ్చారు. సందర్భంగా నిరాశలైన దోబచర్ల, కొత్తగూడెం, అయ్యవరం గ్రామాలు పర్యటించడం జరిగింది. అదేవిధంగా నిరాశలైన వాళ్ళని రిలీఫ్ క్యాంపులకు పంపించడం జరిగింది. ఈ రోజు ఆ గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలు తెలుసుకుని ఏదైనా అవసరమైతే మాకు ఇన్ఫార్మ్ చేయమని ఇమీడియట్ గా వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలియపరిచింది జరిగింది. అదేవిధంగా వారికి కొన్ని ఫ్రూట్స్ అవి కూడా ఇవ్వడం, పిల్లలతో మాట్లాడటం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్ గా మాకు తెలియపరచమని మా నెంబర్లన్నీ నల్లజర్ల పోలీసు వారి నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ప్రతి గ్రామంలో కూడా పర్యటించి వారి సమస్యలు తెలుసుకుని ఇమీడియట్ గా సమస్య తెలిసిన వెంటనే రియాక్ట్ అయ్యే విధంగా మేము బీట్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. తుఫాన్ సందర్భంగా నిరాశలైన దోబచర్ల, కొత్తగూడెం, అయ్యవరం గ్రామాలు పర్యటించడం జరిగింది. అదేవిధంగా నిరాశలైన వాళ్ళని రిలీఫ్ క్యాంపులకు పంపించడం జరిగింది. ఈ రోజు ఆ గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలు తెలుసుకుని ఏదైనా అవసరమైతే మాకు ఇన్ఫార్మ్ చేయమని ఇమీడియట్ గా వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలియపరిచింది జరిగింది. అదేవిధంగా వారికి కొన్ని ఫ్రూట్స్ అవి కూడా ఇవ్వడం, పిల్లలతో మాట్లాడటం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్ గా మాకు తెలియపరచమని మా నెంబర్లన్నీ నల్లజర్ల పోలీసు వారి నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ప్రతి గ్రామంలో కూడా పర్యటించి వారి సమస్యలు తెలుసుకుని ఇమీడియట్ గా సమస్య తెలిసిన వెంటనే రియాక్ట్ అయ్యే విధంగా మేము బీట్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. తుఫాన్ సందర్భంగా నిరాశలైన దోబచర్ల, కొత్తగూడెం, అయ్యవరం గ్రామాలు పర్యటించడం జరిగింది. అదేవిధంగా నిరాశలైన వాళ్ళని రిలీఫ్ క్యాంపులకు పంపించడం జరిగింది. ఈ రోజు ఆ గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలు తెలుసుకుని ఏదైనా అవసరమైతే మాకు ఇన్ఫార్మ్ చేయమని ఇమీడియట్ గా వాళ్ళకి అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలియపరిచింది జరిగింది. అదేవిధంగా వారికి కొన్ని ఫ్రూట్స్ అవి కూడా ఇవ్వడం, పిల్లలతో మాట్లాడటం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్ గా మాకు తెలియపరచమని